హలో గాయస్, ఆదిది శంబల ట్రైలర్ రిలీజ్ అయింది. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి మధ్య జరిగిన ఒక భీకర యుద్ధం ఈ కథకి మూలం. అగ్నిపురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి. మరి ఎవరిని పంపిస్తున్నారు సార్? విక్రమ్. వాళ్ళేమో చీమ కుట్టిన శివుడి ఆజ్ఞనే నమ్ముతారు. విక్రమ్ ఏమో చావులో కూడా సైన్స్ ఉంది అనే రకం. మీరు చెబుతున్న సైన్స్ మితం, మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం. ప్రతి ప్రశ్నకి సైన్స్లో సమాధానం ఉంటుందనుకున్నాను, కానీ ఇది సైన్స్ ఊహకే అందనిది. ఆ బండబోతో ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎవరిని చంపబోతున్నారో అసలేం తెలియట్లేదు. ఇది నార్మల్ డెత్ కాదు సార్, ఇట్స్ ఎ పజల్. నేను ఏదైనా చేసి ఈ మారణకాండను ఆపాలి. ఓ మ్యూజిక్ క్రేజీ ఉంది అసలు. అస్సలు భయమేలే. ఓ యాక్చువల్లీ క్రేజీ ఉంది, అంటే ఆల్మోస్ట్. యాక్చువల్లీ ట్రైలర్ కట్ ఎవరు చేశారు కానీ క్రేజీ ఉంది. అంటే మ్యాచ్ కట్స్ సగం ఉన్నాయి, ఆల్మోస్ట్ మ్యాచ్ కట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మ్యాచ్ కట్ అనేది. సో ఈ డ్రాప్ దగ్గర నుంచి యా సి క్రేజీ. నాకు తెలిసి ఈ యాస్ట్రాయిడ్ పడిన తర్వాత ఆ ఊర్లో వచ్చిన కాన్సిక్వెన్సెస్ అంటే ఎట్లా చేంజ్ అయింది నాకు తెలిసి. అది పడిన తర్వాత ఒక ర్యాండమ్ థింగ్స్ జరుగుతూ ఎవడో ఏంటి అన్యూజువల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి మొత్తం ఒక మిస్టికల్ థ్రిల్లర్ టైప్లో ఒక విలేజ్ డ్రామాతో పాటు. కానీ బాగుంది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్లో కొన్ని నాకు ఇష్యూస్ ఉన్నాయి, అంటే కొన్ని ఫ్రేమ్స్ అయితే బాగాలేదు. అది కూడా డే షాట్స్, మళ్ళీ నైట్ షాట్స్ అన్నీ క్రేజీ ఉన్నాయి. నైట్ ఏదైతే ఉన్నాయో డేలోనే ఏదైతే ఉన్నాయో డే షాట్స్ ఇది తప్ప ఇక్కడ వస్తుంది ఫస్ట్ ఆది ఎంట్రీ అప్పుడు ఈ షాట్ అసలు డేలో అసలు బాగాలేదు. మళ్ళీ నైట్ అంతా క్రేజీ ఉన్నాయి నైట్ షాట్స్ ఏదైతే ఉన్నాయో. నాకు తెలిసి మోస్ట్లీ నైటే ఉండొచ్చు అనుకుంటున్నా. ఇది దీని ముందు వచ్చే షాట్, ఈ షాట్ యాక్చువల్లీ ఇదేదో జరుగుతుంది. సో నాకు తెలిసి మనం ఇట్లా విలేజ్ డ్రామా స్టోరీస్ చాలా చూసాం. చాలా ఇన్ ది సెన్స్ లైక్ మూవీ స్టార్టింగ్లో ఒక అన్యూజువల్ యాక్టివిటీ ఒకటి జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని సేమ్ అట్లానే సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతుంటాయి. ఇదంతా మూవీ మొత్తం ఒక డ్రైవ్ అయ్యేది ఒక దేనికో ఒక డివోషనల్ మైథాలజీకి లింక్ చేస్తారు అంటే మూవీ మొత్తంలో. కానీ క్లైమాక్స్లో మనకు రివీల్ చేసింది ఏంటంటే ఈ థింగ్స్ అన్నీ ఒక దేవుడి వల్ల దెయ్యం వల్ల అని చూపించి లాస్ట్కి ఆ ఊర్లోనే అంటే ఎవరో ఒక పర్సన్ కావాలని ఎట్లా చేస్తున్నారు అనేటట్టు మనం చాలా మూవీస్ చూసాం. సో మోస్ట్లీ అలా ఉండకూడదు అనేసి అనుకుంటున్నాం. ఇంకోటి అది ఆల్మోస్ట్ చాలా యూజ్ చేశారు ఫస్ట్ నుంచి చెప్పుకుని వస్తే. యూజ్ చేయడం ఇష్యూ కాదు, కానీ బ్యాక్గ్రౌండ్ ఇది ఏలో నాకు నచ్చిన షాట్ ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇది బాగుంది. ఇది
ఇది ఏ అయినా సరే కొంచెం అది 2D షేడ్ వచ్చి ఒక టూన్ ఇమేజ్ టైప్లో వచ్చింది అది. సో దానివల్ల క్రేజీ అనిపించింది. ఇది తెలియదు, మోస్ట్లీ విఎఫ్ఎక్స్ అనుకున్నా. సంగ్రామం మరి ఎవరిని పంపిస్తున్నారు సి ఇందకన్నా మ్యాచ్ కట్స్లో క్రేజీ మ్యాచ్ కట్ ఇది, దీని నుంచి దీనికి. ట్రైలర్ కట్ బాగుంది అది. ఇంకోటి ఎక్కడో చూసా. సో ఇది ఏనే నాకు ప్రొడక్షన్ వాల్యూస్లో ఇష్యూస్ ఉన్నా కూడా రైటింగ్ అదంతా నాకు తెలిసి అది చాలా ఎంగేజింగ్గా ఉంటుందని అనుకుంటున్నా. ట్రైలర్లో తెలుస్తుంది చాలా, అంటే కాన్సెప్టే చాలా బాగుంది ఇన్ ది సెన్స్ లైక్ దాన్ని మంచిగా ఎగ్జిక్యూట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఫైనలీ ఆది ఒక మంచి కాన్సెప్ట్తో జనాల్లోకి వచ్చాడు. యాక్చువల్ లాస్ట్ మూవీ ఏవేవో తీశారు అతను. వాట్ ద హెల్, ఎన్నున్నాయేంటి ఇవన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్సా? వాట్ ద హెల్. అయ్యో షణ్ముఖ్, టాప్ గేర్, క్రేజీ ఫెలోస్, తీస్ మార్గానికి కొంచెం జనాల్లోకి వచ్చింది. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా. నెక్స్ట్ నువ్వే సమంతకమని. ఓకే, అతని స్టాండ్ అలోన్ ఫిల్మ్ అయితే గాలిపటం. ఇది అప్పుడు కొంచెం బాగుండే అప్పుడు. అది సుకుమారుడు. స్టార్టింగ్ 3 మూవీస్ క్రేజీ. దీని తర్వాత గ్రాఫ్ అంటే మూవీస్ ఫ్లాప్ అవ్వడం విషయం కాదు, ఫ్లాప్ అయిన విషయం కూడా ఎవరికి తెలియట్లేదు, అది విషయం. కానీ నెక్స్ట్ లైనప్ చాలా ఉన్నాయి, ఇవి ఏవేవో ఉన్నాయి. ఇందులో శంబాల ఒకటి వస్తుంది, ఏమీ తెలీదు. పేర్లు చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, కానీ విల్సి. బై ద వే, సో మూవీ ఈ ట్రైలర్ అయితే గుడ్, బాగుంది. సేమ్ ఇదే ఎంగేజింగ్గా తీసుకెళ్తే సరిపోతుంది, అదైతే చాలు. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ లైక్ ఇది. అవును, ఇది అసలు ఏంది ఇది జంప్ స్కేర్ అన్నట్టు ట్రై చేశారా, లేదు ఏం ట్రై చేశారు? ఇది ఏమొస్తుంది అక్కడ? ఆ సైడ్ ఏంటి? అవి అన్నిటికంటే వర్స్ట్ ఇది, దీనికంటే ఏ బెటర్. యుగేందర్ ముని, హూ ఇస్ దిస్ గాయ్? ఐ డోంట్ నో హిమ్. మూవీ మంచిగా వస్తే అదే చాలు. ట్రైలర్ అయితే బాగుంది. విల్ సీ ఇన్ 25th December.